హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీస్ హెల్తీ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో నేను చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 5 లీటర్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా అంటే బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచీ, చెక్క, లవంగము, ఇంకా సోంఫ్, నెక్స్ట్ షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఇంకో స్టవ్ మీద ఏంటంటే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ మసాలా సేమ్ యాడ్ చేసుకొని కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేస్తున్నాను. నేను 1.5 అవర్ మ్యారినేట్ చేశానండి చికెన్. ఎంత ఎక్కువసేపు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత జ్యూసీగా, అంత టెండర్గా ఉంటుంది పీస్. ఇంకోటి టేస్టీగా ఉంటుంది అనమాట, డ్రైగా ఉండకుండా పీస్. ఇక్కడ మ్యారినేట్ చేసేటప్పుడు ఏమేమి ఐటమ్స్ కలపాలో పక్కన రాసున్నాను. యాక్చువల్గా క్లిప్ మిస్ అయింది. సో ఇదేంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో చికెన్ వేసి ఇలా కలుపుకోవాలండి. మంచిగా మూత పెట్టేస్తే వాటర్ మొత్తం బయటకు వస్తూ చక్కగా కుక్ అయిపోతుంది అనమాట, అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 3/4 స్పూను ధనియాల పొడి వేసాను, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసాను. మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మేము మసాలా కూడా అంత ప్రిఫర్ చేయము. ఎక్కువ వేసినా స్టమక్లో పెయిన్ వస్తుంది అనమాట, కడుపులో మంటలా వస్తుంది. సో తక్కువ మసాలాని ప్రిఫర్ చేస్తాము. ఇదంతా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నేను ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యూస్ చేశాను, బాస్మతి రైస్ ఎప్పుడు కూడా మేము లూజ్లోనే తీసుకుంటాము. ఇండియా గేట్ ఇలాగా బ్రాండ్స్ తీసుకోమన్నమాట, లూజ్లో తీసుకుంటాము. ఇంక ఇక్కడ చికెన్ కుక్ అయిపోయిందండి. ఆ చికెన్ కుక్ అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నాను. మంచిగా జ్యూసీగా వస్తుందన్నమాట పీసు. కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది బిర్యానీలో, మనకు కర్రీ కూడా అవసరం లేదు ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులో బిర్యానీ రైస్ నేను ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద మనకి ఎసరు మరుగుతుంది కదా, అందులో ఈ బిర్యానీ రైస్ మొత్తం వేసి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు ఏంటంటే ఒక 90% ఉడకాలండి, మరీ ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఒక 90 కూడా కాదు, 70 to 80 బిట్వీన్ ఉడకాలి. ఇలా విరిపితే రైస్ విరగాలి, అంతే, మెత్తగా అవ్వకూడదు. అలాగా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రైస్ మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఆ గిన్నెలో ఏంటంటే ఆయిల్ వేసుకొని అందులో కొత్తిమీర కొంచెం అడుగున వేసుకొని దానిపైన చికెన్ వేసి దానిపైన రైస్, దానిపైన చికెన్, దానిపైన రైస్, అలా 3 లేయర్స్ లాగా వేసాను అనమాట. సో ఇలా వేసి దీనిపైన అయితే కనుక మనకి చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ స్ప్రెడ్ చేశాను. దీనిపైన నేను మిల్క్లో సాఫ్రాన్ వేసి కానీ లేదంటే ఏదైనా అడిషనల్ కలర్ కానీ ఏం యాడ్ చేయలేదండి. వెరీ న్యాచురల్ కలర్ అనమాట. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. దీనిపైన ఏంటంటే ఆవిరిపోకుండా ఇలాగ వాటర్ తీసి పెట్టుకున్నా కదా, ఎసరు వాటర్, ఆ గిన్నె పైన పెట్టాను. చూసారు కదా ఇలా పొడిగా ఎంత బాగా వస్తుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీకు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.